త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ప్రభుత్వ మద్యం షాపుల రద్దు, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వీటికి ఆర్డినెన్సులు తొందరగా వస్తాయి. సారాయి అమ్మటానికి, సారా దుకాణాలు వ్యాపారం చేసుకోవడానికి, సారా ఎట్లా ఎక్కువ అమ్మాలి, మద్యాన్ని ఎట్లా ఎక్కువ తాగించాలి ప్రజలతో అనేదానికి ఆగ మేఘాలపై నిర్ణయాలు వస్తాయి. ఒక విద్యపైనో, ఉపాధిపైనో, వైద్యం పైనో, లేదంటే ఒక అభివృద్ధి సంక్షేమం పైన రావు. ప్రజల చేత, పేద ప్రజల చేత సారాయిని ఎంత ఎక్కువ తాగించాలి, ఏ పద్ధతిలో తాగించాలి అనే దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారట. అత్యంత తొందరగా, హడావుడిగా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన పని తొందరగా చేసింది, అత్యంత టాప్ ప్రయారిటీతో చేసింది ఏంటంటే ఇదే. అక్టోబర్ 1 నుంచి మద్యం కొత్త పాలసీ, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునే హక్కు అడ్డగోలుగా. 50 లక్షల లైసెన్స్ ఫీజు అట. 50 లక్షల లైసెన్స్ ఫీజు పెట్టి వాడు లైసెన్స్ తీసుకుంటే ఇక ఎంతమందితో తాగించాలి, ఎంత ధరకు అమ్మాలి, ఎంత దోపిడీ చేస్తే అవి పోడతాయి. కాబట్టి ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం షాపులని రద్దట. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతులు. ఇక అందులో మొత్తం పచ్చబేళ్లలో ఉంటారు. పచ్చబేళ్లలో నుండి ఎక్కడెక్కడ దోపిడీ చేయాలా, ప్రజలతో తాగియాలా, ప్రజల రక్తం తాగాల, మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఖర్చు పెట్టాలి. ఇది ఇవాళ జరుగుతున్న కథ. ఇది ఒక వార్త. నాకు ఓటేయని ఎస్సీలకి ప్రయోజనాలు ఇవ్వద్దు, నా జాతి వాళ్లే నన్ను దూరం పెట్టారు. నాకు ఓటేయని ఎస్సీలు మనసు మార్చుకోండి, పత్తిపాటి టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు చెబుతుండు. నాకు ఓటేయని ఎస్సీలకి ప్రయోజనాలు ఇవ్వద్దట. ఇది దేశంలో ఎక్కడ ఉండదు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ ఎమ్మెల్సీ కానీ, ఏ ప్రజాప్రతినిధి ఓట్ల రూపంలో ఎన్నికైన ప్రజాప్రతినిధి చెప్పడు. మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం నిలబడ్డ క్యాండిడేట్లలో, పోటీ చేసిన క్యాండిడేట్లలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆయన గెలిచినట్టు. అంటే మిగతా వాళ్ళకి కూడా ఓట్లు పడతాయి. అంటే వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకి పని చేయరేగా. కేవలం మీకు ఓట్లు వేసిన వాళ్ళకి పని చేయడానికి ఇది కూలీ పని కాదు, లేదా ఉద్యోగం కాదు. నా కంపెనీలోకి వచ్చి జీతం పని చేస్తేనే నేను జీతం ఇస్తా అంటానికి. ఇది ప్రజాస్వామ్య పరంగా ఏర్పడ ప్రభుత్వం. మెజార్టీ ప్రజలు ఎన్నుకునే వాడిని ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటారు, ప్రజాప్రతినిధి అంటారు. ఆ మెజార్టీ ప్రజలతో పాటు మీకు ఓటేయని ప్రజలకు కూడా సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. దాన్ని ప్రభుత్వం అంటారు. లేదు నాకు ఓటేసిన వాళ్ళని, లేదంటే నా పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే నేను ప్రభుత్వ స్కీములు ఇస్తా అంటే, నీ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, నీకు ఓటేసిన వాళ్ళు మాత్రమే ట్యాక్సులు కట్టట్లే. ట్యాక్సులు ప్రతి ఒక్కడూ కడతాడు. లింగభేదం, పురుషభేదం, స్త్రీభేదం లేకుండా, కుల, మత, ప్రాంత, ఏ ఏరియా అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ట్యాక్స్ కడతాడు ప్రభుత్వానికి. కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అది హక్కు ఉంటుంది. ఆ బాధ్యత మీకుంది చేయాల్సింది. కానీ లేదు, నాకు ఓటేస్తే నాకు ఓటేసిన వాళ్ళకే చేస్తా అంటే, నీకు ఓటేసిన వాళ్ళ జాగిరి కాదు, లేదా నీ జాగిరి కాదు. ఇది ప్రభుత్వం, ప్రజల జాగిరి. ప్రజలు పన్నులు కడితే ఆ పన్నులతో నడిపిస్తున్న ప్రభుత్వం ఇది. ప్రజల పన్నులతోనే మీకు ఇవాళ జీతాలు కూడా వస్తున్నాయి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. అది గమనించుకోకుండా నాకు ఓటైన ఎస్సీలు అట. మళ్ళీ అందులో కూడా నాకు ఓటైన ఎస్సీలని గుర్తించి ఏం స్కీములు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన.